మానవ చరిత్రలో ఆఫ్రికాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే సైన్స్ ప్రకారం మానవుడు ఆఫ్రికా నుండే వచ్చాడు. కేవలం మానవుడు మాత్రమే కాదు, సమస్త జీవరాశి కూడా ఆఫ్రికాలోనే రూపాంతరం చెందింది. దానికి కారణం ఒకప్పుడు ఆఫ్రికా ఖండం మిగతా ఖండాలతో కలిసిపోయి ఉండేది. అంతేకాకుండా నీటిలో పుట్టిన మొదటి జీవం మొదటిసారి భూమి మీద అడుగుపెట్టింది ఆఫ్రికాలోనే అని నమ్ముతారు. అంటే డార్విన్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం జీవరాశులన్నీ ఇక్కడి నుండే వాటి ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే, కోతి నుండి మనిషి పుట్టుకొస్తే ఇప్పటికీ మనం చూస్తున్న కోతులు మనుషులుగా ఎందుకు రూపాంతరం చెందడం లేదు అని డార్విన్ థియరీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఆఫ్రికాలో ఎన్నో మిస్టరీలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అండ్ ఎవల్యూషన్ థియరీని వ్యతిరేకించే వాళ్ళ ప్రకారం చూస్తే ఆఫ్రికాలో మానవ పరిణామ క్రమం జరిగింది అనేది అబద్ధమైతే దానికి సంబంధించిన నిజం అనేది కూడా ఖచ్చితంగా అదే ఆఫ్రికాలో ఉంటుంది. అంటే మానవ జాతి నిజంగా భూమి మీద ఆఫ్రికాలో పుట్టిందా, లేకపోతే అంతరిక్షం నుండి నేరుగా ఆఫ్రికాలో అడుగుపెట్టిందా అనే ఎన్నో మిస్టరీలు ఆఫ్రికాతోనే ముడిపడి ఉన్నాయి. అండ్ వాటి గురించి తెలుసుకునే క్రమంలో ఆఫ్రికాలో బయటపడిన పురాతన వింత సంఘటనల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన వీడియోలోకి ఎంటర్ అయితే 1991 పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియోరా లియోన్లో సివిల్ వార్ జరుగుతున్న టైం అది. అయితే అదే ప్రాంతంలో వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయి. కొంతమంది స్మగ్లర్లు అలాగే యూరోప్ లో ఉండే కొన్ని కంపెనీలు అక్కడ జరుగుతున్న సివిల్ వార్ ని అడ్డు పెట్టుకుని అక్కడ దొరికే వజ్రాలను యూరోప్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఒక విదేశీ మైనింగ్ కంపెనీ డైమండ్స్ కోసం భూమిని తవ్వడం మొదలుపెట్టింది. కొంత దూరం లోతుకు తవ్విన తర్వాత లోపల రాతితో చెక్కిన చిన్న చిన్న విగ్రహాలు కనుక్కున్నారు. వాటిని చూసినప్పుడు గ్రానైట్ స్టోన్ తో చెక్కినట్టుగా తెలుస్తుంది. అండ్ అవి చూడ్డానికి చాలా వింతగా అనిపించాయి. అంటే మనిషి ఆకారాలను పోలి ఉన్నా కూడా అవి పూర్తిగా మానవ ఆకృతి అని చెప్పలేం. అయితే వీటిని ఆఫ్రికా ప్రాంతంలో నోమోలి అని పిలుస్తారు. అండ్ వీటిని కనుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. 1400 సంవత్సరంలో పోర్చుగీస్ వాళ్ళు ఆఫ్రికాలోని వెస్టర్న్ కోస్ట్ భాగంలోకి మొదటిసారి వచ్చినప్పుడు కూడా వాటిని కనుక్కున్నారు. ఆ తర్వాత 1850లో జార్జ్ థామ్సన్ అనే అతను వీటి గురించి పరిశోధన చేసి ప్రపంచానికి ఇలాంటివి ఒకటి ఉన్నాయి అని డాక్యుమెంట్ రూపంలో రాసి భద్రపరిచారు. అయితే 150 ఏళ్ల పాటు వాటి మీద ఎన్నో పరిశోధనలు జరిగినా కానీ వాటిని ఎవరు తయారు చేశారు, ఏ కారణంతో తయారు చేశారు అనేది కనుక్కోలేకపోయారు. అండ్ వాటి గురించి లోకల్ ఆఫ్రికన్ తెగలను అడిగినప్పుడు వాటిని వాళ్ళకన్నా ముందు అక్కడ నివసించిన వేరే జాతి ప్రజలు తయారు చేసి ఉండొచ్చు అని చెప్పారు. అయితే వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళకి ఏం జరిగింది అనేది సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. ఆ తర్వాత మళ్ళీ 1991లో వజ్రాల కోసం మైనింగ్ చేసినప్పుడు ఇవి దొరకడం జరిగింది. అయితే 1991లో దొరికిన వాటిలో కొన్ని విగ్రహాలు మాత్రం కొంచెం వింతగా ఉన్నాయి. అంటే మనిషి దేహంతో బల్లి లేదా తొండ లాంటి సరీసృపాల తలతో వింతగా అనిపించాయి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రెప్టైల్ ఫిగర్ తో ఉన్న విగ్రహాలు మాత్రం భూమికి అత్యంత లోపల దాదాపు 12,000 నుండి 17,000 క్రితం కాలం నాటి భూమి పొరలో లభించాయి. అయితే మానవ చరిత్ర ప్రకారం మనిషి నాగరికతను దాదాపు 3,500 సంవత్సరాల క్రితం మాత్రమే ఏర్పరచుకున్నాడు అని ఆధారాల ప్రకారం తెలుస్తుంది. కానీ ఆఫ్రికాలో దొరికిన ఈ విగ్రహాలు సైంటిస్టులు అనుకున్న దానికంటే పురాతనమైనవి అని తెలిసింది. కానీ అన్ని వేల సంవత్సరాల క్రితమే విగ్రహాలు తయారు చేసే మనుషులున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా రాతితో నిర్మించిన భవనాలు, పట్టణాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చరిత్రలో ఏ నాగరికతలో అయినా రాతితో ఇళ్లను నిర్మించుకోవడం తెలుసు. రాళ్లను విగ్రహాలుగా చెక్కడం, అలంకారాల కోసం ఉపయోగించుకోవడం చేసేవారు. కానీ ఆఫ్రికాలో ఇప్పటి వరకు అలాంటి ఒక నాగరికత బయటపడలేదు. అయితే అక్కడ ఉన్న తెగల ప్రకారం ఆ విగ్రహాలకు సంబంధించిన ఒక కథ మాత్రం ప్రచారంలో ఉంది. అదేంటంటే స్వర్గంలోని కొంతమంది ఏంజిల్స్ ని స్వర్గం నుండి బహిష్కరించడం వల్ల వాళ్ళు భూమి మీద మానవ సంచారం లేని ప్రదేశానికి వచ్చి సంచరిస్తున్నారు అని, వాళ్ళని చూసిన పురాతన తెగ ప్రజలు వాళ్ళకు సంబంధించిన రూపాలను ఇలా విగ్రహాల రూపంలో చెక్కి ఉంటారు అని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే దేవతల శాపాల వల్ల భూమి మీదకి వచ్చారు అనే కథలు ప్రతి నాగరికతలో ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే పురాతనమైనది ఈ ఆఫ్రికా చరిత్ర. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అవి పురాణ కథలకు దగ్గరగా ఉన్నాయి అని కాదు, లేదంటే ఇవి దొరికాయి కాబట్టి ప్రపంచంలోని పురాణాలు నిజం అని కూడా మాట్లాడుకోవడం లేదు. వాటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనందరికీ తెలుసు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసార్లు ఉండేవి అని. అయితే డైనోసార్లు అంతమైన 6.5 కోట్ల సంవత్సరాల తరువాతనే మానవ జననం మొదలైంది. అండ్ అది కూడా సైంటిఫిక్ గా ఎప్పుడు జరిగిందో టైం ట్రావెల్ చేస్తే తప్ప మనం తెలుసుకోలేం.
అలాగే డార్విన్ పరిణామ క్రమాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఒక జంతువు పరిసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతూ వెళ్తుంది, అంతే తప్ప ఒక్క రాత్రిలో పరిణామం చెందడం అనేది సాధ్యపడదు. సరిగ్గా అలాగే డైనోసార్ కాలం అంతమయ్యాక ఒక్కసారిగా తెలివైన మనిషి పుట్టుకురావడం వెనుక బయాలజిస్టులు అనుమానించే విషయాలు చాలా ఉన్నాయి. అంటే డైనోసార్లు అనబడే బుద్ధి లేని జీవుల నుండి ఒక్కసారిగా బుద్ధిజీవులైన మనుషులు పుట్టడం అనేది జరగదు. కాబట్టి డైనోసార్లకు మనుషులకు మధ్యలో 6.5 కోట్ల సంవత్సరాలలో ఖచ్చితంగా మనకు తెలియని వింత జీవుల సివిలైజేషన్లు ఎన్నో ఉండి తీరాలి అనేది న్యూ ఏజ్ సైంటిస్టుల అనుమానం. అండ్ ఆ అనుమానాలను నిజం చేస్తూ ఏన్షియంట్ టైంలో మనుషులు చూసిన వింత విషయాలు, వింత జీవులను ఇలా రాళ్ల రూపంలో చెక్కి ఉండొచ్చు. అంటే మనుషుల కంటే ముందు రెప్టైల్స్ అంటే సరీసృపాల జాతి భూమి మీద నివసించింది. ఎగ్జాంపుల్ కి డైనోసార్లు మనకు తెలిసిన అతిపెద్ద రెప్టైల్, కానీ మనకు తెలియనివి దానికన్నా ముందు చాలా జాతులు ఉండేవి. అయితే ఆస్ట్రాయిడ్ వల్ల సరీసృపాల జాతి పూర్తిగా నాశనం అవ్వలేదు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పటికీ సరీసృపాల జాతి మన మధ్య తిరుగుతూనే ఉన్నాయి. అయితే సైంటిస్టులకు దొరికిన ఆధారాల ప్రకారం మనుషులు ఎలా అయితే కోతుల నుండి పరిణామం చెంది తెలివైన జీవులుగా ఇప్పుడు చలామణిలో ఉన్నారో, సరిగ్గా అలాగే డైనోసార్ యుగానికి మానవ యుగానికి మధ్య ఉన్న 6.5 కోట్ల సంవత్సరాలలో సరీసృపాల జాతులు పరిణామం చెంది ఒక సివిలైజేషన్ ని ఏర్పరచుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న కోతులను చూస్తే వాటి నుండి ఆకారంలో తప్ప మిగతా ఏ విషయాల్లోనూ వాటి నుండి ఇంత తెలివైన మనుషులు డెవలప్ అయ్యారు అని చెప్తే నమ్మశక్యంగా ఉండదు. సరిగ్గా అలాగే ఒకప్పుడు రెప్టైల్స్ అనేవి పరిణామం చెంది తెలివైన జీవులుగా మారి ఉండొచ్చు. అండ్ అవి మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా మనుగడ సాగించి ఉండొచ్చు. అండ్ వాటికంటూ సపరేట్ గా డిఫరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండొచ్చు, లేదంటే వాటికంటూ ఆలోచన విధానాలు అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. అయితే మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటంటే మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంటే వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ ఇలాంటి విగ్రహాలు తప్ప పెద్దగా ఆధారాలు లేవు కాబట్టి ఇవన్నీ కేవలం కాన్స్పిరసీ థియరీలు మాత్రమే అని అనుకుంటారు. ఎగ్జాంపుల్ కి ఆల్మోస్ట్ భూమి మొత్తాన్ని ఆక్రమించుకున్న హ్యూమన్ సివిలైజేషన్ అనేది ఏదైనా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వల్ల కానీ ఇంకేదైనా కారణం వల్ల కానీ అంతమైపోతే కొన్ని కోట్ల సంవత్సరాలకు మరొక జీవులు నాగరికతను ఏర్పరచుకుంటాయి. అయితే వాళ్ళకి పూర్వం మానవ నాగరికత అనేది ఉంది అని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మిషనరీలు, జాయింట్ బిల్డింగ్లు, మనుషుల ఆనవాళ్లు ఖచ్చితంగా వాళ్ళకు దొరుకుతాయి అని మనం అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక జంతువు ఫాజిల్ గా మారడం అనేది 100లో 0.1% మాత్రమే జరుగుతుంది. అంటే అది ఎంత రేర్ ఫినామినానో మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి డైనోసార్ యుగంలో టీరెక్స్ అనే జాతి అన్ని డైనోసార్లను డామినేట్ చేసేది. అలాంటి డైనోసార్లు దాదాపు 127,000 జనరేషన్స్ పాటు భూమి మీద మనుగడ సాగించాయి. అంటే దాదాపు 250 కోట్ల టీరెక్స్ డైనోసార్లు సంచరించేవి. సో అన్ని కోట్ల డైనోసార్లు ఉన్నాయి కాబట్టి ఆస్ట్రాయిడ్ డిజాస్టర్ లో కానీ అంతకుముందు న్యాచురల్ డెత్ లో చనిపోయిన వాటిలో కనీసం 1,00,000 శిలాజాలైన వాటికి సంబంధించినవి మనకు దొరికి ఉండాలి. కానీ సైంటిస్టులకు దొరికినవి కేవలం 32 ఫాజిల్స్ మాత్రమే. సో దీన్ని బట్టి ఫాజిలైజేషన్ అనేది మన అదృష్టం కొద్దీ ఏర్పడే రేర్ ఫీట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి హ్యూమన్ సివిలైజేషన్ ఇప్పటికిప్పుడు కరోనా లాంటి అటాక్స్ వల్ల నాశనం అయినా సరే మనకు సంబంధించిన ఆనవాళ్లు భవిష్యత్తులో ఏర్పడే నాగరికులకు తెలిసే అవకాశం లేదు. సరిగ్గా అలాగే డైనోసార్స్ దొరికినట్టుగా మనకు భూమి మీద ఉన్న ఏ సివిలైజేషన్ కి సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరికే ఛాన్స్ లేదు. ఒకవేళ దొరికితే అప్పుడు నిజంగా రెప్టైల్ సివిలైజేషన్ అనేది ఒకటి ఉంటుందా అనే అనుమానాలు ఎన్నో వస్తాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫ్రికా దగ్గరికి వెళ్తే అక్కడ దొరికిన ఆ చిన్న బొమ్మలను కలెక్ట్ చేసుకోవడానికి యాంజిలో పిటోని అనే వ్యక్తి వచ్చేవాడు. అతను ఆ రాతి విగ్రహాలను ప్రైవేట్ గా కలెక్ట్ చేసి దాని మీద రీసెర్చ్ చేసేవాడు. అయితే అలా వాటిని పరిశీలించే క్రమంలో ఆ విగ్రహాలను స్కానింగ్ చేసినప్పుడు దాని వెనుక ఒక గోళం లాంటిది ఉంది అని డిటెక్ట్ చేశాడు. అదేంటో తెలుసుకోవడానికి దాన్ని పగలగొట్టినప్పుడు అందులో నుండి ఒక మెటాలిక్ బాల్ అనేది బయటపడింది. అది చూడ్డానికి స్టీల్ బాల్ లా ఉంది, కానీ చరిత్రలో స్టీల్ అనేది 2000 సంవత్సరాల క్రితం మాత్రమే దాన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. కానీ ఈ విగ్రహం మాత్రం 12,000 నుండి 17,000 సంవత్సరాల క్రితం కాలానికి చెందింది. అండ్ అందులోనూ విగ్రహాన్ని చెక్కి దాని లోపల స్టీల్ బాల్ ని ఉంచేంత అవసరం వాళ్ళకి ఏముంటుంది అనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అలాగే అందులో క్రోమియం అనే ఎలిమెంట్ కూడా ఉంది. నిజానికి క్రోమియం ని 1797లోనే ఫస్ట్ టైం తయారు చేశారు. కాబట్టి దానికన్నా ముందు క్రోమియం ఉండే ఛాన్స్ లేదు. అలాగే ఆ బాల్ అనేది చాలా గుండ్రంగా ఉంది. సో దాన్ని తయారు చేయడానికి మెషినరీ లాంటి టెక్నాలజీ ఉంటే తప్ప అలాంటిది తయారు చేయలేరు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విగ్రహాలతో పాటు కొన్ని బ్లూ కలర్ రాళ్లు కూడా లభించాయి. వీటికి సంబంధించిన స్టోరీ ఏంటంటే దేవతలు భూమి మీదకు ప్రవేశించినప్పుడు ఆకాశం నుండి ఈ బ్లూ కలర్ రాళ్ళు అనేవి
భూమి మీద పడ్డాయి అని నమ్ముతారు. నిజానికి ఈ బ్లూ కలర్ రాళ్ళు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇవి అసలు ఎక్కడి నుండి వచ్చాయో, వీటి ఆరిజిన్ ఏంటి అనేది ఇప్పటికీ ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. దీనికి సంబంధించిన శాంపిల్స్ అనేవి ప్రతి యూనివర్సిటీలో టెస్ట్ చేశారు, కానీ అసలు ఇవి ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయారు. కానీ రీసెంట్ గా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో దీన్ని మాస్ స్పెక్ట్రోస్కోపీ అనే టెక్నిక్ ద్వారా పరీక్షించారు. అంటే ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది అందులోని ఎలిమెంట్స్ యొక్క ద్రవ్యరాశిని అంచనా వేసి కనుక్కుంటారు. సో కొన్ని ప్రయోగాల తర్వాత ఇందులో ఎక్కువగా నైట్రోజన్ ఉంది అని కనుక్కున్నారు. అండ్ మోస్ట్లీ ఇది వేరే ప్లానెట్ కి సంబంధించిన రాక్ అయి ఉండొచ్చు అని దాన్ని టెస్ట్ చేసిన సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు వీటన్నిటి గురించి మనకొచ్చే డౌట్స్ ఏంటి అని వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా మనకొచ్చే డౌట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా ఏలియన్స్ కి సంబంధించిన రాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రెప్టిలియన్ సివిలైజేషన్ అనేది ఒక ఏలియన్ నాగరికత కూడా అయ్యుండొచ్చు. వేరే గెలాక్సీ నుండి కానీ వేరే నక్షత్ర మండలం నుండి భూమి మీదకు వచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ తిరిగి వేరే నక్షత్రాలను వెతుక్కుంటూ వెళ్ళి ఉండొచ్చు. అండ్ ఆ ప్రాసెస్ లో వాళ్ళని చూసిన మనుషులు వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు చెక్కడం లాంటివి చేశారు అని ఒక హైపోథిసిస్ కూడా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళని ఏలియన్స్ గా భావించడం కంటే మనకన్నా ముందు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటన్నిటిని సైంటిస్టులు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అండ్ వాటిని మనం ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ వస్తుంది. కానీ దానికి కారణం ఏంటంటే ఎర్లీ హ్యూమన్ యొక్క ఐ విట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో దేశాలనేవి వాళ్ళ దగ్గర ఎంత పెద్ద మిస్టీరియస్ ప్లేసెస్ కానీ మిస్టీరియస్ కల్చర్ కానీ ఉంటే ఆ దేశానికి అంత స్పెషాలిటీ కానీ రెవెన్యూ కానీ లేదంటే కల్చరల్ డామినెన్స్ ని చూపించుకోవడానికి చూస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ పూర్వకాలంలో మనుషులు ఇన్నోసెంట్ గా ఉండేవారు, వాళ్ళ కళ్ళతో చూసింది మాత్రమే చెప్పేవారు. కాబట్టి ఏన్షియంట్ పీపుల్ ప్రకారం ఆఫ్రికా ఒక్కటే కాదు, మయన్ కల్చర్ లో అలాగే ఇండియన్ కల్చర్ లో కంబోడియా అండ్ సౌత్ అమెరికా లాంటి దేశాల్లో పూర్వకాలంలో సరీసృపాలను పూజించడం కానీ మానవ ఆకృతిని పోలిన సరీసృపాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ కి ఇండియన్ కల్చర్ లో నాగుపాములకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దానికి కారణం పురాణాల్లో నాగలోకం గురించి ఎన్నో కథలున్నాయి. అంటే నాగదేవతలు సపరేట్ గా ఉండేవారు, వాళ్ళు మనుషులు కాదు అలా అని ఇప్పుడు మనం చూస్తున్న పాములు కూడా కాదు. నాగజాతి ఒక సపరేట్ సెట్ ఆఫ్ స్పీసీస్ అనేది కొంతమంది హిస్టారియన్స్ అభిప్రాయం. దీంట్లో ఎంత ఫ్యాక్ట్ ఉంది అనేది చెక్ చేసుకోవడానికి ముందు అసలు నాగజాతిని మనుషులు ఎందుకు పూజించడం మొదలు పెట్టారు? పాముల వల్ల ప్రమాదమే కానీ ఆవులతో ఉన్నంత ఉపయోగాలు ఒక్కటి కూడా ఉండవు. అలాంటప్పుడు పాములను ఎందుకు పూజిస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక హైపోథిసిస్ ఏంటంటే సరీసృపాల నుండే మనుషులు రెప్టిలియన్స్ నుండి మ్యామల్స్ గా రూపాంతరం చెందారు అనే హైపోథిసిస్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మనుషులు కొన్ని వేల సంవత్సరాలు సర్వైవ్ అవ్వగలిగితే మనుషులే ఏలియన్స్ లాగా మారిపోతారు. దానికి సంబంధించి సైంటిస్టులు ప్రిడిక్షన్స్ కూడా చేశారు. సో జీవ పరిణామం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే దాన్ని గుర్తించే లైఫ్ స్పాన్ మనుషులకు ఉండదు. అలాగే చరిత్రలో ఎన్ని నాగరికతలు అంతమయ్యాయో కూడా మనకు తెలుసు. సో దీన్ని బట్టి ఎస్, మనుషులకు ముందు రెప్టిలియన్ సివిలైజేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనే కోణంలో గనక మనకు దొరికిన ఆధారాలను పరిశీలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం విన్న కట్టుకథలన్నీ సైన్స్ గా మారిపోతాయి. అండ్ మీ ఉద్దేశంలో మనుషులకు పూర్వం ఇతర జాతుల సివిలైజేషన్ ఉంది అనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.